నమస్తే పీసీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలు, వరదలు, బీజింగ్ లో 30 మంది మృతి. నేడు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ. మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్న రక్షణ మంత్రి. దైనిక్ జాగరణ్ కు వ్యాసం రాసిన సోనియా గాంధీ. గాజా సంక్షోభంపై మోదీ మౌనాన్ని తప్పుపట్టిన సోనియా. నలభై 42% బీసీ రిజర్వేషన్లు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. లగచర్ల రైతులకు కోర్టు హాజరు నుండి ఊరట. కోర్టు నుండి సమన్లు వచ్చిన తర్వాత రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న జడ్జి. రాష్ట్రంలో ఎంఆర్ఓ హబ్ కు సహకరించండి. ఎయిర్ బస్ కు మంత్రి లోకేష్ ఆహ్వానం. టువాస్ పోర్టును సందర్శించిన చంద్రబాబు. దాదాపు 2 గంటల పాటు టువాస్ పోర్టును సందర్శించిన సీఎం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసుల. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్. ఉత్తర చైనాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీజింగ్ లో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజుల నుండి వర్షాల వల్ల 30 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. బీజింగ్ లో అధికారులు హైయెస్ట్ ఫ్లడ్ ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటి వరకు 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని రోజుల పాటు బీజింగ్ పరిసర ప్రాంతాల్లో వరదలు రానున్నాయి. సుమారు 130 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డజన్ల సంఖ్యలో రోడ్లు కొట్టుకుపోయాయి. జలమయమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తున్నారు. వరదల్లో మిస్ అయిన వారిని రక్షించాలని అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు. సాధారణంగా ఈ సీజన్లో బీజింగ్లో వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. 2012లో జూలైలో వచ్చిన వరదల వల్ల 79 మంది మృతి చెందారు. రికవరీ చర్యల కోసం చైనా ప్రభుత్వం ఇప్పటికే 200 మిలియన్ల యువాన్ల నిధిని కేటాయించింది. డ్యామేజ్ అయిన రోడ్డు, నీటి కేంద్రాలు, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు. మియున్ మజియా విమానాశ్రయం నుంచి వరద బాధితుల కోసం ఆహార పదార్థాలను తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్లను అందిస్తున్నారు. సాధారణంగా ఈ సీజన్లో బీజింగ్లో వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. 2012లో జూలైలో వచ్చిన వరదల వల్ల 79 మంది మృతి చెందారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై నేడు రాజ్యసభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు ఎగువ సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై చర్చ లోక్సభలో నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు దిగువ సభలో సింధూర్ పై చర్చను రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ వరుసగా 2వ రోజు దిగువ సభలో సింధూర్ పై చర్చ కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ పై చర్చలో భాగంగా ఉభయ సభల్లో సభ్యులు పహల్గామ్ ఉగ్రదాడి ప్రతిగా సైన్యం తీసుకున్న చర్యలు, భారత విదేశాంగ విధానం, రక్షణ విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 4 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మారణ హోమానికి పాల్పడ్డారు. మహిళలు, పిల్లలను వదిలేసి పురుష పర్యాటకులే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారత పౌరులు కాగా ఒక నేపాలి ఉన్నారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై విరుచుకుపడింది. అర్ధరాత్రి మెరుపు దాడి చేసి ఏకంగా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంక్షోభంపై నీచమైన మౌనం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. గాజా ప్రజలకు మద్దతుగా భారతదేశం స్పష్టమైన ధైర్యవంతమైన వైఖరిని తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం దైనిక్ జాగరణలో ప్రచురితమైన ఆమె వ్యాసంలో ఈ మేరకు పేర్కొన్నారు. గాజా సంకట్ పర్ మూక్ దర్శక్ మోదీ సర్కార్ అనే శీర్షికతో ప్రచురితమైన తన వ్యాసంలో సోనియా గాంధీ ఇజ్రాయెల్ చర్యలను బార్బరిక్ జెనోసైడ్ గా అభివర్ణించారు. గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విధించిన సైనిక నిర్బంధం, ఔషధాలు, ఆహారం, ఇంధన సరఫరాను క్రూరంగా నిరోధించడం మానవత్వానికి వ్యతిరేకమైన నేరమని ఆమె ఆరోపించారు. గాజా సంక్షోభంపై ప్రధానమంత్రి మోదీ స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం రాజ్యాంగ విలువలకు ద్రోహమని ఆమె తీవ్రంగా విమర్శించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడులు, ఇజ్రాయిలీ బందీలపై కొనసాగుతున్న చర్యలను తాను ఏమీ సమర్థించబోనని సోనియా స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా పౌరులపై చేపట్టిన ప్రతీకార చర్యలు అత్యంత దారుణమైనవి, నేరపూరితమైనవని ఆమె ఆరోపించారు. గత 2 ఏళ్లలో గాజాలో 55,000 మంది పౌరులు, అందులో 17,000 మంది పిల్లలు మరణించారని, చాలా వరకు నివాస భవనాలు ధ్వంసమయ్యాయని, గాజా సామాజిక వ్యవస్థ పూర్తిగా శిథిలమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 1974లో ఇందిరాగాంధీ నాయకత్వంలో పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ను పాలస్తీనియన్ ప్రజల ఏకైక చట్టబద్ధమైన ప్రతినిధిగా గుర్తించిన మొదటి అరబేతర దేశంగా భారత్ నిలిచిందని సోనియా గుర్తు చేశారు. 1988లో పాలస్తీన్ దేశాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు మరోసారి భారతదేశం నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాయని, మోదీ స్పష్టంగా, ధైర్యంగా, సూటిగా మాట్లాడాలని సోనియా కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్లకు శాసనసభలో ఆమోదం తెలిపిన బీజేపీ ఢిల్లీలో అడ్డుకుంటుందని ఆరోపించారు. ఆగస్టు 5, 6, 7 తేదీలలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరామని, బీసీలకు 42% రిజర్వేషన్ కోరేవారందరూ తమతో కలిసి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం సహకరించాలని కోరారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా రాష్ట్రంలో కులగణన చేశామని అన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే స్థానిక సంస్థల నిధులకు చాలా ఇబ్బంది అవుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన, రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు, దాన్ని అమలు చేయాలని. అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేయడం సంతోషకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ తులం బంగారం కూడా కళ్యాణలక్ష్మిలో, షాదీ ముబారక్లో చేర్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్వాల్ మండల కార్యాలయంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. సుమారు 64 చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, లీడర్లు, అదేవిధంగా 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గారు మరియు 135 డివిజన్
మా సబితక్క గారు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు సంతోషంగా ఉంది. వాళ్ళు చెప్పినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దానిలో ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని వాళ్ళు చెప్పిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నా, దయచేసి ఆ తులం బంగారం కూడా ఈ యొక్క ఆడబిడ్డలకు మనం కల్పించగలిగితే అది పుణ్యం అవుతుందని చెప్పేసి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క మీటింగ్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మా ఎంఆర్ఓ గారికి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న నాటకాలను తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వ పార్టీని ప్రశ్నించాలి, కానీ తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. గోదావరి జలాల గురించి ఒక్క కాంగ్రెస్ ఎంపీ మాట్లాడు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడు. బండి సంజయ్కి ఎలాగో చదువు రాదు కాబట్టి స్పందించాడు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోంది. సీఎం రమేష్ ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ తోడకలు తీస్తాం. సీఎం రమేష్ అనేటోడు ఒక బ్రోకర్ గాడు. కేటీఆర్ గారి గురించి మాట్లాడితే నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నీ తోడ్కలు తీస్తా, చంద్రబాబు బూట్టు నాక్కుంటా, బీజేపీ అధికారంలోకి రాగానే నన్ను ఎక్కడ జైల్లో పెడతారో అని భయపడి మోదీ సంకల కూసున్న ఒక బ్రోకర్ గాడు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మండిపడ్డారు. మనం ఒకటే ఆలోచన చేయాలి. ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ పక్షం ఉండి ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. ఈరోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం గురించి మాట్లాడుతుంది, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు. అంటే ఏంది ఒప్పందం? గోదావరి జిల్లాల గురించి ఒక మాట బీజేపీ ఎంపీలు మాట్లాడరు, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు, నా కిషన్ రెడ్డి మాట్లాడాడు, నా బండి సంజయ్ మాట్లాడు. సంజయ్ గడ్డ చదివేరా, దానికి ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి ఆయన మాట్లాడు. సో దీన్ని ప్రశ్నించాల్సింది వదిలిపెట్టి బీఆర్ఎస్ని ప్రశ్నిస్తున్న అంటేనే మీరు ప్రజల పక్షాన లేరు, ప్రభుత్వాలు రెండు కుమ్మక్క అయిపోయినటువంటి విషయం స్పష్టమవుతున్నది. తస్మాత్ జాగ్రత్త ప్రజల గుర్తుంచుకోరి. దొంగతనంగా గోదావరి జిల్లాను ఎవరు తరలించకపోయినా ప్రశ్నిద్దాం. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మీరు ప్రశ్నించే పద్ధతిని ఎవరైతే ఉన్నారో ముందుకు సాగుతున్నారో వారికి మద్దతుగా నిలబడండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు లగచర్ల రైతులకు కోర్టు హాజరు నుండి ఊరట లభించింది. లగచర్ల ఫార్మా భూసేకరణ విషయంలో అక్రమంగా అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు లగచర్ల రైతులకు కోర్టు హాజరు నుండి నాంపల్లి ప్రత్యేక పీడీపీపీ కోర్టు మినహాయింపు ఇచ్చింది. పొలాలకు వెళ్లాల్సిన రైతులు కోర్టుకు రావాల్సి వస్తోందని, దినసరి పనుల నిమిత్తం హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని లాయర్ వాదనలతో మినహాయింపు తీర్పునిచ్చారు. కోర్టు నుండి సమన్లు వచ్చిన తర్వాత రావాలని ఉత్తర్వులో జడ్జి పేర్కొన్నారు. క్రైమ్ నెంబర్ 153కి సంబంధించి బొమ్రా స్టేట్ పోలీసులు అక్రమంగా పట్నం నరేందర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా సురేష్ మీద, మిగతా రైతుల మీద అక్రమంగా నమోదు చేసినటువంటి కేసులు, అంటే ఇప్పటి వరకు బెయిల్ పొందినప్పటి నుంచి కోర్టు యొక్క కండిషన్స్ ను ఫాలో అవుతూ ప్రతి కేసుకి రైతులందరూ, నరేందర్ రెడ్డి గారితో పాటు రైతులందరూ హాజరు కావడం జరిగింది. ఈరోజు క్లియర్ గా మేము కోర్టు దృష్టికి రైతుల హాజరు నుంచి మినహించాలని రైతుల తరఫున మేము ఈరోజు వాదనలు వినిపించడం జరిగింది. క్లియర్ గా ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా రైతులు పొలాలలో పనులు చేసుకున్నటువంటి రైతులు, ఈ సీజన్ పొలాలలో పనులు చేసుకోవాల్సిన రైతులు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. యువరాన మేము హాజరు నుంచి వాళ్ళకు మినహాయింపు కావాలి అని క్లియర్ గా జడ్జి గారిని విన్నవించినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మా వాదనలు విన్న న్యాయమూర్తి, అంటే పీడీపీపీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు రైతులందరికీ, నరేందర్ రెడ్డి గారితో పాటు రైతులందరికీ హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తూ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సమ్మన్స్ వచ్చి సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి లోకేష్ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారిని ఆహ్వానించారు. సోమవారం ఆయన ఎయిర్బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీ, ఎయిర్ వరల్డ్ చైర్మన్ సైమన్ టూన్లతో భేటీ అయ్యారు. విమానయాన రంగంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ హబ్గా ఏపీ అభివృద్ధి చెందడానికి సహకరించాలని ఆనంద్ స్టాన్లీని కోరారు. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఆగ్నేయాసియా
మార్కెట్ల నుంచి విమాన సేవల డిమాండ్ పెరుగుతోందని, ఇది ఎంఆర్ఓ సేవలకు పెద్ద క్యాప్టెన్ మార్కెట్ ను సృష్టించగలుగుతుందని అభిప్రాయపడ్డారు. భారత్లో 850 కంటే ఎక్కువ ఎయిర్ బస్ విమానాలు ఎగురుతున్నాయని వివరించారు. దక్షిణాసియాలో ఎయిర్ బస్ కు డెడికేటెడ్ ఎంఆర్ఓ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉందన్నారు. విమానయాన భాగస్వాములకు సమర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఏపీతో కలిసి పనిచేయాల్సిందిగా కోరారు. సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సింగపూర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని సౌకర్యాలను చూసేందుకు ఒకసారి ఏపీకి రావాలని ఆనంద్ స్టాన్లీని ఆహ్వానించారు. As a delegation, we stand in front of you to take this partnership to the next level across sectors like IT, electronics, clean energy, fintech, food processing, and compressed biogas. You know, Andhra Pradesh is not merely another state, it is a gateway to India. With our 974-kilometer long coastline, strategic ports and proximity to Southeast Asia, we offer an unmatched logistical advantage. We are deeply focused on becoming a hub for India's future industries, from technology to electronics to energy. We are creating an ecosystem where investment is easy, talent is abundant, and the government is an active enabler. So once you sign with Andhra Pradesh, it is no longer your project, it is our project. And I'll give 3 specific examples of this. When ArcelorMittal was deciding on which state to enter in India, all it took was one Zoom call with Aditya Mittal to convince him to come to Andhra Pradesh, and it is going to be India's largest steel plant coming to Andhra Pradesh. Second example, my dear friend Karan is amongst the audience. We spoke in depth about data centers, and when one of the companies actually required policies changes at the federal level, it was the Honorable Chief Minister Mr. Naidu who led that change from the front, and it will be one of the largest investments in that data center sector that India has ever seen, and we'll be announcing that soon. And a third example I like to share is in renewable energy space. ReNew is one of the larger players in the renewable energy space, and I had an opportunity to meet Sinha ji at the ground laying ceremony for his power project. That was a hybrid project which had solar, wind and battery energy storage system. But after that foundation stone, we shook hands with an understanding that he will make Andhra Pradesh his second home, and we followed it up by a WhatsApp message that now got him to invest in terms of manufacturing facilities in the state of Andhra Pradesh. So once you sign with us, it's no longer your project, it will be our project, and we will lead. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక టువాస్ పోర్టును సందర్శించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉందని, తీర ప్రాంతం ఆధారంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తున్న అతిపెద్ద టువాస్ పోర్టును సీఎం బృందం సందర్శించి అధ్యయనం చేసింది. టువాస్ పోర్టు సందర్శనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోర్టు నిర్మాణం మొదలుకొని పోర్టు నిర్వహణ, కార్యకలాపాలు వంటి అంశాలపై టువాస్ పోర్టు అధికారులతో చంద్రబాబు బృందం చర్చించింది. పోర్టు కార్యకలాపాల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక అంశాలను ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై ఆరా తీసిన చంద్రబాబు టువాస్ పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను పరిశీలించారు. అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టు నిర్మాణానికి ఎంత ఖర్చయింది, ఎన్ని విడతల్లో టువాస్ పోర్టు నిర్మాణం చేపడుతున్నారనే అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 1.70 లక్షల కోట్ల వ్యయంతో టువాస్ పోర్టు నిర్మాణం చేపడుతున్నట్లు పోర్టు అథారిటీ సీఈఓ విన్సెంట్ చెప్పారు. 4 విడతలుగా పోర్టును నిర్మించాలని తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని విన్సెంట్ పేర్కొన్నారు. Today I can say very proudly, India is having so many advantages. I came to Singapore this time to straighten the record also. Recently, we had even government of Singapore, they had some unpleasant things. For all these things, it is my duty to come here to straighten the record with government of Singapore. I am very happy. Today I met minister. Even I used to quote always. I try to collect some information sometimes. People are saying Singapore is integrity is very high, there is no corruption. I challenge my people also. I want to test it. Even taxi driver you offer tip, they won't take in Singapore. That is the integrity of Singapore nation. I really appreciate. That is where I am admiring this country. Small island. If you say today, any best practices are all coming from Singapore. Even not now, 1995, when I became first time chief minister, at that time I promoted technology in a big way, IT.
Even Singapore used to promote technology, and then with Singapore in high-tech cities, some developments we have done. And also I requested at the time to build one city in Singapore, in Hyderabad, near Uppal. Government of Singapore has built, their companies has built Singapore township itself. That is the credibility. Again, when 2014 elections, bifurcation has happened in Andhra Pradesh. I was the long tenure chief minister at that time, 9 years chief minister combined state, that is the record. 10 years opposition leader, state was bifurcated. Then we didn't have any capital. I promised to the people, I am going to build city just like Singapore. That is my commitment. I will build. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బీఆర్ఎస్వి సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సతీమణిపై అక్రమ కేసు పెట్టారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను జూబ్లీహిల్స్ ఠాణా ఎస్హెచ్ఓ ఖండించడం శోచనీయమని పేర్కొన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసు పెట్టినట్లు ఆమెకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు బుకాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బిఎన్ఎస్ సెక్షన్ 109 అంటే హత్యాయత్నం కేసు కాదా అని నిలదీశారు. జూబ్లీహిల్స్ పోలీసులు వాస్తవాలను మరుగున పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొందరు పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలన తెచ్చారని బీఆర్ఎస్ ను అణిచివేసే కుట్రలకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి మీద మా అటెంప్ట్ మర్డర్ కేసు మేము పెట్టలేము అని చెప్పి వాళ్ళు అంటారు. ఇది 16వ తేదీ నాడు పోలీసులు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు సంబంధించి హాజరు కావాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్ ఆఫ్ అపియరెన్స్ గెల్లు శ్వేత గారికి. దీంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్ కంప్లైంట్స్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ సో అండ్ సో డేట్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ 35(3) BNSS వాజ్ issued to you on 14/7/2025 in connection with crime number 441/2025 registered at Jubilee Hills Police Station under sections 331 subsection 5, 331 subsection 7, 109 subsection 1 ఇంకా చాలా సెక్షన్స్ దీంట్లో ఉన్నాయి, అపియరెన్స్ నోటీస్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లోనేమో clarification on allegations made by Sri K.T. Ramarao, MLA Sirisilla and BRS working president regarding police action on FIR number 441/2025 Jubilee Hills Police Station అని చెప్పి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్లారిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా 238 BNS was invoked against Srimati Shweta. No attempt to murder charges have been applied against Srimati Shweta as she was not present at the scene of the offense and had no direct role in the act of violence అని చెప్పి నిన్న రిలీజ్ చేసినటువంటి దాంట్లోనేమో ఈ రకంగా చెప్పారు స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఫర్ అపియరెన్స్ దాంట్లోనేమో చాలా క్లియర్గా ఈ సెక్షన్స్ మెన్షన్ చేస్తూ చెప్పినారు. మరి 109 సెక్షన్ ఇది భారతీయ న్యాయ సంహిత 2023 బుక్. దీంట్లో చాలా క్లియర్గా 109 సెక్షన్ ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్. గతంలో ఇండియన్ పోలీస్ కోడ్ 1860 యాక్ట్ ప్రకారం అప్పుడు 307 సెక్షన్ ఉండే. ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత 2023 వచ్చిన తర్వాత 109 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్గా మార్చబడ్డది. కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం 17 అక్రమ కేసులను బనాయించింది. 2 మాసాలుగా వరుస ఛార్జిషీట్లు వేస్తూ కక్ష సాధింపు చర్యలు చేస్తోంది. కాకానిని పరామర్శించేందుకు నెల్లూరు వెళ్లడానికి వైఎస్ జగన్కు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నింది. చివరకు హెలికాప్టర్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు విధిస్తోందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జైలుకు పక్కనున్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా, పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ప్లేస్ను కూడా 1 డే లోపల హెలిప్యాడ్ని తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఎట్టకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకరమైన సంఘటనలు జరగడం కానీ అలానే నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం, వీటన్నిటిని చూసిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతు ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్నంతా కూడా తెలుసుకోవడం కానీ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజున ఉదయం 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా, విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు పాపం వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు, వాళ్ళకే అర్థమవుతా ఉంది వాళ్ళు చెప్పేటివి సాధ్యం కాదు. ఇవి ఎక్కడా కూడా ఇప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడా కూడా ఉండదు. అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి 10 గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు. ఇందులో ఏముంది అంటే ఈ నోటీసులో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే ఉండాలా అని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్కి వెళ్ళేటప్పుడు 10 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని. అలానే 3వ పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు, అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని. అసలు ఈ 3 సాధ్యమవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే 3 కార్లు మాత్రమే అలో చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఇట్లాంటి పరిస్థితి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖత్కి వెళ్ళే దాకా కూడా కేవలం 10 మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. దేశీయ పారిశ్రామిక రంగాన్ని నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది మొదలు పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తుంది. మార్చి నుండి క్రమేణా పడిపోతున్న వృద్ధి రేటు గత నెల దాదాపు ఏడాది కనిష్టాన్ని తాకింది. జూన్లో 10 నెలల కనిష్ట స్థాయిని సూచిస్తూ పారిశ్రామికోత్పత్తి సూచి ఐఐపి 1.5%కే పరిమితమైందని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. గత ఏడాది ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో ఉత్పాదక వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక నిరుడు జూన్లో 4.9% వృద్ధిని ఐఐపి చూపింది. గనులు, విద్యుత్ రంగాల్లో ఉత్పాదకత డీలా పడింది. అయితే దేశ ఆర్థిక ప్రగతికి రథచక్రాలైన ఈ 2 రంగాల్లో మందగమనం ఇలాగే కొనసాగితే మొత్తం జీడిపి వృద్ధిని అది ప్రభావితం చేస్తోందన్న ఆందోళనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏడాది క్రిందటితో పోల్చితే ఈ జూన్లో గనుల రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 10.3% నుండి 8.7%కి తగ్గింది. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తునే ప్రభావం పడింది. పోయినసారి జూన్లో దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో 8.6% వృద్ధి నమోదైంది. కానీ ఈ జూన్లో 2.6%గానే ఉంది. ఇప్పటికీ దేశంలో విద్యుత్ అవసరాలకు అత్యధికంగా తీరేది బొగ్గు ద్వారానే. దీంతో తగ్గిన బొగ్గు ఉత్పత్తి ప్రభావం వెంటనే విద్యుత్ తయారీపై కనిపించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలు, వరదలు, బీజింగ్లో 30 మంది మృతి. నేడు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ. మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్న రక్షణ మంత్రి. దైనిక్ జాగరణకు వ్యాసం రాసిన సోనియా గాంధీ. గాజా సంక్షోభంపై మోదీ మౌనాన్ని తప్పుపట్టిన సోనియా. %42 బీసీ రిజర్వేషన్లు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాజర్ కిషోర్. లగచర్ల రైతులకు కోర్టు హాజరు నుండి ఊరట. కోర్టు నుండి సమన్లు వచ్చిన తర్వాత రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న జడ్జి. రాష్ట్రంలో ఎంఆర్ఓ హబ్కు సహకరించండి. ఎయిర్ బస్ కు మంత్రి లోకేష్ ఆహ్వానం.
టువాస్ పోర్టును సందర్శించిన చంద్రబాబు దాదాపు 2 గంటల పాటు టువాస్ పోర్టును సందర్శించిన సీఎం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసుల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.